నీ పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు సిద్ధపడుతున్నావు. ఇక్కడే సిద్ధపడాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులే, ఆయన దయ చూపుతాడు అనుకోవద్దు. పరలోకంలో మాత్రం ఆయన ఎలా ఉంటాడు? కఠినంగానే ఉంటాడు. సిగ్గుపడనక్కర్లేని వానికి నిలబడితేనే, ఒకవేళ అక్కడికి వెళ్ళి చాటును ఉందాంలే, కనబడకుండా ఉందాంలే అంటే ఆయన దృష్టికి మరుగైంది ఏది కూడా లేదు. వస్త్రం లేకుండా కనబడ్డావా వెలుపట చీకట్లో పడేస్తాడు. కనుక అందుకొరకే దావీదు చెప్పాడు, ఎరుకలో ఉండండి మీరు. అయ్యా మీ గడ్డాలు పెరుగుతీగా, మీ తల వెంట్రుకలు పెరుగుతీగా, పెరిగే వరకు అక్కడ ఉండండి అయ్యా అని చెప్పి ఎంతగానో వాళ్ళని ఆదరించాడు. ఈరోజు దేవుని సంఘంలో ఉన్నామంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. ఆదరిస్తున్నాడండి. మన అవమానం తొలగించడానికి ఆదరిస్తున్నాడు. కనుక ఇక్కడ నీ అవమానం తొలగించడానికి ఎంతగానో దేవుడు కృప చూపుతున్నాడు. పూటకోళ్ళ వానికి అప్పగించాడు, సేవకుని చేతికి అప్పగించాడు. స్తోత్రం. హల్లెలూయా. 2 దేనారాలు ఇచ్చాడు. పాత నిబంధన క్రొత్త నిబంధన దేనారాలు ఇదిగో సేవకునికి ఇచ్చాడు. నీ కొరకు ప్రకటించబడుతున్నాయి. నీ గాయాలు కట్టడానికి, ఇదిగో నీ అవమానం తొలగించడానికి. స్తోత్రం. ఈ వెల ఇచ్చి వెళ్ళాడు. తెలుగు స్తోత్రం. కనుక దేవుని కార్యాలను చూడాలి, అవమానం తొలగిపోవాలి. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పటికే ఎన్నో అవమానాల మధ్యలో, ఎన్నో అవహేళనల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నావు. లోకములు అవమానం, కానీ ఇప్పుడు ఎరుకలోకి వచ్చావు. ఇక్కడే నీ అవమానం తొలగిపోతుంది. ఇక్కడే నీ ఆవేదన తొలగిపోతుంది. ఇక్కడే నీ లజ్జాకరమైన పరిస్థితులు తొలగిపోతాయి. నిన్ను తల ఎత్తుకునేటట్టు చేస్తాడు దేవుడు. నిన్ను తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. హల్లెలూయా. సంసోను అందుకే ఏడుస్తాడు, అయ్యా తల బోడైపోయిందయ్యా, అభిషేకం పోగొట్టుకున్నానయ్యా, శక్తి లేదు నాకు. దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. మరలా నీ అభిషేకం నాకు ఇవ్వయ్యా. నా తల పెరగాలి అయ్యా. పోడితనంలో నేను ఉండకూడదు. నా తల పెరగాలయ్యా అని ఏడుస్తున్నాడు. ప్రభుని బ్రతులాడుకున్నాడు. గుడ్డివాడైపోయానయ్యా, తిరగలిస్తున్నానయ్యా, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టుకున్నాడు. సంసోను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. సంసోను ప్రార్థన దేవుడు ఆలకించాడండి. తల వెంట్రుకలు మొలుస్తున్నాయి. తల వెంట్రుకలు మొలవటం మొదలైందంట. ఎప్పుడైతే తల వెంట్రుకలు మొలవటం ఆరంభమైందో వెంటనే సంసోను మీదకి మరలా దేవుని అభిషేకం వచ్చేసింది. మరలా ప్రభావం వచ్చింది. మరలా ప్రభావంతో నింపబడ్డాడు. తన జీవిత కాలములో చంపిన వారందరికంటే ఎక్కువ మందిని చంపేశాడండి. దేవుని స్తోత్రం. గొప్ప విజయాన్ని పొందాడు సంసోను. కనుక తిరిగి పొందుకోవాలండి. ఏది పోగొట్టుకున్నామో, ఏది కత్తిరించబడిందో, ఏది దొంగిలించబడిందో, ఏది పోడైపోయిందో గ్రహించుకొని మరలా దేవుని సన్నిధిలో పొందుకోవాలి. మరలా ప్రార్థన చేయాలి. మరలా దేవుని అడగాలి. అయ్యా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని అడగాలి. అందుకే ఇప్పుడు ఎరుకలోకి వచ్చాం. ఈ ఎరుకలో పొందుకోవాలి. ప్రార్థన చేద్దామా? దేవునికి మొరపెడదామా? యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ఆయన మన అవమానాన్ని భరించాడు, మన అవహేళన భరించాడు. ఎంతగానో నిలువెల్ల నలిగిపోయాడు. మోకరించండి, కళ్ళు మూసుకునండి. మీ 2 చేతులు దేవుని సింహాసనం వైపు ఎత్తండి. మోకాళ్ళ మీద లేచి నిలబడగలిగిన వారు మోకాళ్ళ మీద లేచి నిలబడండి. లజ్జాకరమైన వస్త్రాలు వద్దండి. అవమానకరమైన తలలు వద్దండి. అవమానకరమైన వస్త్రాలు వద్దండి. దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. కత్తిరిస్తున్నాడు దుష్టుడు, సాతాను కత్తిరించి వేస్తున్నాడు. దేవునికి లోబడదాం, దేవుని మాట విందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆయనకు మొర్రపెట్టుకుందాం, ఆయన అడుగుదామండి. ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రభుని స్తుతించండి. అయ్యా కృప చూపు, నా అవమానం తొలగించు, నా అవహేళన తొలగించు అయ్యా, అయ్యా కార్యము చెయ్యయ్యా అని అడుగు. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీకు మహిమయ్యా అని చెప్పు. అయ్యా మీకు స్తోత్రాలయ్యా అని చెప్పు. దేవుని అడుగు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఎంతగానో కృప చూపుతాడు. ప్రభుని స్తుతిద్దాము.
మరలా దయ చూపుతాడు. నీ అవమానం తొలగిస్తాడు, నీ అవహేళన తొలగిస్తాడు. సంసోను కేకలు వేసినట్టు కేకలు వేయి, అడుగు. మరలా నీ గడ్డము పెరగాలి, మరలా నీ తల వెంట్రుకలు పెరగాలి, మరలా అభిషేకం పొందాలి, అభిషేకంతో నింపబడి ఉండాలి, మరలా ప్రశస్త వస్త్రము ధరించాలి, రక్షణ వస్త్రము ధరించాలి, మహిమ కలిగిన వస్త్రం ధరించాలి. పోగొట్టుకున్నానయ్యా కృప చూపయ్యని అడుగు, పోగొట్టుకున్నానయ్యా కృప చూపయ్యని అడుగు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. బోడైపోయిందయ్యా, నా తల బోడైపోయింది. నీ అభిషేకం లేని స్థితిలో ఉన్నాను, నీ అభిషేకం లేని స్థితిలో ఉన్నాను అయ్యా, మొదటి ప్రభావం లేని స్థితిలో పోగొట్టుకున్నానయ్యా. క్షమించయ్యా, కృప చూపయ్యా, ఆదరించయ్యా. అయ్యా, దావీదు అన్నాడు సేవకులు ఆదరించినట్లు, సమరయుడు అన్నాడు అయ్యా దొంగల చేత కొట్టబడిన వాడిని ఆదరించినట్లు, అయ్యా సంసోను ఆదరించినట్లు నన్ను ఆదరించు. యెహోషువను ధైర్యపరిచినట్లు నన్ను ధైర్యపరచు, కృప చూపయ్యా అని అడుగు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు, ప్రభు నీకు కృప చూపబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదని ప్రభో, నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదను. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదను ప్రభో. కట్టబడితే నేను కట్టి తాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు వ్రతము. కట్టబడితే నేను కట్టి త్రాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు వ్రతము. గుడ్డివాడనైతి కిరగలి సురుచుంటి, దిక్కులేక నేని దయను కోరుచుంటి. గుడ్డివాడనైతి కిరగలి సురుచుంటి, దిక్కులేక దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను. నాతో నీవు మాట్లాడి నీ బ్రతికేదను ప్రభో. తప్పిపోయినాను, తరల తిరిగి రాను, తొట్టి నుండి వేరై అత్తు మీరినాను. తప్పిపోయినాను, తరల తిరిగి రాను, తొట్టి నుండి వేరై అత్తు మీరినాను. లేదు నీరు స్వరము, ఎరుగనైతి మార్గం, లేదు నాలో జీవం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడి
బ్రతికేదాని ప్రభు. నాతో మాట్లాడయ్యా, నేను బ్రతుకుతానయ్యా, నన్ను ఆదరించయ్యా, నన్ను ఆదరించు. దావీదు ఆదరించినట్లుగా ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడు. నీ తల వెంట్రుకలు పెరగాలి, మరలా నువ్వు అభిషేకం పొందాలి, మరలా అభిషేకంతో నడిపించబడాలి. సిగ్గుపడనక్కర్లేని పనివారిగా దేవుని ఎదుట నిలబడాలి, దేవుని ఎదుట నిలబడాలి. పోగొట్టుకున్న వస్త్రం పొందుకోవాలి, పోగొట్టుకున్న వస్త్రం తిరిగి పొందుకోవాలి. ఇదిగో పోగొట్టుకున్న అభిషేకం తిరిగి పొందుకోవాలి. ఒకవేళ ఆ అభిషేకం లేకపోతే బోడితనంలో ఉన్నావని అర్థం, ఆ వస్త్రం లేకపోతే దిగంబరిగా ఉన్నావని అర్థం. కనుక తిరిగి పొందుకోవాలి. కృప చూపయ్యా అని ప్రార్థించి ప్రభుని అడుగు, ప్రభుకు మొరపెట్టు, ప్రభుని స్తుతించు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి పెద్దలు శేఖరంకులు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థన ఏకీభించుదాం, ప్రభుని స్తుతిద్దాం, అందరూ ప్రార్థన పడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణమైన ఘనమైన యెహోవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన పునరుత్థాన దినము నుండి దినము వరకు మీ ఉచితమైన కృపలో, కాపుదలలో నన్ను మమ్ములను భద్రపరిచి, కాపాడి, సంరక్షించి మీ సన్నిధికి నడిపించారు ప్రభా. స్తోత్రాలు. మాత్రమే కాదు, పాటల ద్వారా మహిమ పొందారు, ధ్యాన భాగముల నుండి మాట్లాడారు. అయ్యా మీకు వందనాలు ప్రభా. తిరిగి లేఖన భాగముల నుంచి మీ కుమారుని నిలబెట్టుకున్న ఆయన స్తోత్రాలు. నాతో మాతో నాయన స్తోత్రాలు. మీరు విస్తారంగా మాట్లాడారు ప్రభా. దావీదుకి నాయన స్తోత్రాలు. అయ్యా మీరు అయ్యా స్తోత్రాలు. నాహాష్ అనే వ్యక్తి నాయన అయ్యా సహాయం చేస్తే నాయన ఆయన చనిపోగా ఆయన కుమారుడైన హనూనుకి నాయన స్తోత్రాలు. అయ్యా అతను దావీదు సహాయం చేయాలని మంచి మనసుతో మనుషులను పంపించగా ఆ మనుషులకు నాయన అవమానాన్ని కలిగించాడు నాహాష్ నాయన స్తోత్రాలు. అయితే ఆ అవమానము తిరిగి పోయేంత వరకు ఎరికోలో ఉండమని దావీదు సెలవిచ్చాడు ప్రభా. స్తోత్రాలు. అయా మీకే వందనాలు ప్రభా. స్తోత్రాలు. అంత మాత్రమే కాదు అయా స్తోత్రాలు. దెబ్బలతో కొట్టబడినటువంటి ఎరికోలో ఒక వ్యక్తి ఉంటుండగా నాయన మీరు మంచి సమరయుడిగా ప్రభా మీరు ఆదరించి అయా స్వస్థపరిచారు ప్రభా. స్తోత్రాలు. గాయాలు కట్టారు నాయన స్తోత్రాలు ప్రభా. మాత్రమే కాదు అయా స్తోత్రాలు. యెహోషువ నాయన మలిన వస్త్రాలు ధరించుకున్నాడని అపవాది మీకు ఫిర్యాదు చేసి ఉంటుండగా ఆ మలిన వస్త్రాలు తొలగించి అయా స్తోత్రాలు తెల్లటి వస్త్రాలు నాయన మాత్రము అయా మీరు అనుగ్రహించారు ప్రభా. కిరీటాన్ని అనుగ్రహించారు ప్రభా. తిరిగి మరలా అవమానానికి ప్రతిగా అయా స్తోత్రాలు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు ప్రభా. అదే మాదిరిగా సంసోను కూడా అయా మీరు అనుగ్రహించిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడయ్యా. అయా తల గొరిగించబడింది ప్రభా. స్తోత్రాలు. ప్రార్థించాడు మీ సన్నిధిలో అయా వేడుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు ప్రభా. తిరిగి వెంట్రుకలు మొలిచిని తండ్రి. స్తోత్రాలు. అయా మీకే వందనాలు ప్రభా. అవమాన్యం పోగొట్టుకుని నాయన స్తోత్రాలు. తిరిగి మరలా అభిషేకాన్ని పొందుకొని తన బ్రతుకు దినములో అయా ఎంతమందిని అయా శత్రువులను చంపాడు అంతకంటే మరి ఎక్కువగా చంపటానికి నాయన మీరు అభిషేకాన్ని అనుగ్రహించారు ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు. చెప్పబడిన శ్రేష్టమైన వర్తమానం నాలో మాలో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. వాక్య భాగాన్ని అందించిన దైవ సేవకులను మీరు ఇంకను అభిషేకించి పలు ప్రాంతాల్లో వాడుకోనండి అయ్యా. మీరు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. ఆత్మరూపిగా మా మధ్యలో సంచారము జరిగిస్తున్నారు ప్రభా. మేము పోగొట్టుకున్న రక్షణ వస్త్రాన్ని తిరిగి మా అందరికి దయచేయండి. అభిషేకాన్ని అనుగ్రహించండి నాయన. తిరిగి నాయన అయ్యా పోగొట్టుకున్నవన్నీ మేము పొందుకుని అయ్యా మీ రాకడకు నాయన మేము సంసిద్ధులుగా ఉండాలని మీ చిత్తమైనది ప్రభా. మేము వాటన్నిటిని ధరించుకుని మీ రాకడకు సంసిద్ధులుగా ఉండినట్లుగా సహాయం చేయమని యేసు అధికారము కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా మనందరము మన హృదయపూర్వకమైన కానుకలను దేవాతి దేవునికి సమర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సమస్తానికి ఆధారమైన దేవ. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, తనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, ఆవేదనలో ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అందరూ చప్పలు కొడుతూ ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని గణపరుస్తాం. సమస్తానికి ఆధారమైన యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటాం. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి దమునిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.
గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయా నయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ వారంలో జరగవలసిన కార్యక్రమాల గురించి కొన్ని ప్రకటన విందాం. మన క్రమం ప్రకారం బుధవారం స్త్రీల సమాజ కూడిక, శుక్రవారం ప్రేయటోర కూడిక, శనివారం విజ్ఞాపన కూడిక, తిరిగి ఆదివారం మరి సంఘారాధన ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరిగినట్లు అందరూ ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే మరి ఒక వివాహ ఆహ్వానం ఉంది. మన బైబిల్ కాలేజీ స్టూడెంట్ కోమలి మరి మన దగ్గర చదువుకొని బిడ్డ ట్రైనింగ్ చేసి వెళ్ళింది. అలాగే వాళ్ళ చెల్లెలు శిల్ప చదువుతూ ఉంది. మరి కోమలికి దేవుడు వివాహాన్ని నిశ్చయం చేశాడు. వివాహం కొరకు అందరూ ప్రార్థన చేయండి. వచ్చే 16వ తేదీన మరి అజయ్ బాబు అనేటువంటి సహోదరుడితో 16వ తేదీ వివాహం జరగబోతుంది. చంపాడులో మరి లోతురన్ దేవాలయంలో వివాహం జరుగుతుంది. అయితే 17వ తారీఖు రిసెప్షన్ ఉంది. ఈ రిసెప్షను మరి కోటిపల్లిలో జరుగుతుంది. వాళ్ళ స్వగ్రామంలో, అంటే మనం ఆలపాటి నగరు మీటింగ్ వెళ్తాం కదా, ఆ ఊరు దాటగానే కోటిపల్లి వస్తుంది. ఆ కోటిపల్లిలో రిసెప్షన్ ఉంది. వివాహం కొరకు అందరూ ప్రార్థన చేసి కోమలి అలాగే అజయ్ వారి వివాహం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క వివాహ కార్యక్రమం పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. వివాహానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవుడు చేసి ఘనముగా వివాహాన్ని జరిగించినట్లు మనమందరం కూడా దేవునికి స్తుతులు చెప్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. మంచిది. అలాగే మరి ఈరోజు మన ప్రియులు జకరి గారు అలాగే పద్మజ గారు వారి యొక్క మనముడు మరి పుట్టినరోజు నిన్నటి దినాన మరి పుట్టినరోజు సందర్భంగా వారు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేశారు. వారి కొరకు అందరూ ప్రార్థన చేయండి. మరి ఆశీర్ని దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుడు కృప చూపినట్లు మొదటి సంవత్సరమైన దయాకిరీటాన్ని దేవుడు ఆ బిడ్డకు ధరింపజేశాడు. దేవుడు దీర్ఘాయుష్మంతునిగా చేసి కృప చూపినట్లుగా మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. అలాగే ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని అందరూ కూడా పుచ్చుకొని వెళ్ళాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకం అందరికీ మనం చేస్తున్నాను. అలాగే మరి మన ప్రియులు డైమండ్ ఆంటీ గారు అలాగే ఇందిరా ఆంటీ గారు అలాగే ఆదాం అంకుల్ వారి కుటుంబీకులు అందరూ కూడా కలిసి వారి
మరి తల్లిగారు పరిశుద్ధం టీచర్ గారిని, అలాగే వారి సహోదరుడు విజయభాస్కర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి వారు కూడా మరి కొన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు అనే కొరకు మీరు అందరూ కూడా వారి కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. మరి 11వ తేదీ అలాగే 13వ తేదీ 13వ తేదీ ఏమో అమ్మ 11వ తేదీ విజయబాబు గారు జ్ఞాపకార్థం, 13వ తేదీ పరిశుద్ధ నిశిష్ గారి జ్ఞాపకార్థం. వారి జ్ఞాపకం చేసుకుంటూ మరి బిడ్డలు మరి కొన్ని వస్తువులు ఏర్పాటు చేశారు. ఆ వస్తువులు కుటుంబానికి ఒకటి, ఒక ఇంటికి ఒకటి ఇవ్వాలని మరి సిద్ధపరిచారు వారి జ్ఞాపకార్థంగా. మరి అవి కూడా మరి పొందుకొని మీరు ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. వారి పితరులు లేని లోటు వారికి తీర్చి వారి పితరులకు ప్రతిగా దేవుడు వారికి దేవుడు మరి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి పిల్లలను దీవించి తరతరాల వరకు దేవుని దీవెన వరకు ఉన్నట్లుగా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మనమందరం ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. మంచిది. మరి ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో పెట్టాలా? బుధవారం పెట్టుకుంటా. సరే, బుధవారం స్త్రీల కూడిక మేరీం గారి ఇంట్లో ఉంటుంది, ప్రార్థన కూడిక. అందరూ కూడా సిద్ధపడి ఆ యొక్క కూడికలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. నేనున్నాను, పర్లేదా? మరే నేను చెప్పినాక ఆగను. శుక్రవారం పెట్టుకోండి, 13వ తారీఖు. ఓకే, మంచిది. బుధవారం స్త్రీల కూడిక మందిరంలో జరుగుతుంది. 13వ తారీఖు మాత్రం మేరీం గారి గృహంలో జరిగింది. మరి జ్ఞాపకం ఉంచుకొని అందరూ సిద్ధపడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుని. ఎంతవరకు దేవుడి కూడికను జయకరంగా జరిగించిన రీతిని బట్టి మరలా మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, ఇంతవరకు ఈ కోడికను జయకరంగా జరిగించి పాటల ద్వారా మహిమ పొందారు. ధ్యాన వాక్యాలను మీ దాసులు పెట్టుకుని మాతో మాట్లాడారు. లేఖన భాగాలను మీరు మాతో ముచ్చటించారు. అయా సాక్షి భాగంలో ప్రభా పెద్దలు శేఖరంకు నిలబెట్టుకుని అయా వారి పట్ల మీరు చేసిన కార్యాన్ని బట్టి, ఇచ్చిన స్వస్థతను బట్టి అయా మేము స్తుతిస్తున్నాను ప్రభా. అయా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. అయినా ఇంక సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నూతన శక్తితో మీరు నింపి పక్షిరాజు యవనం వలె తన యవనం క్రొత్తదగినట్లు మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. పద్మశ్రీని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డకు మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. దీవించి ఆస్వాదించండి. మా సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరు ఆస్వాదించండి. ఎవరు ఏ అవసరాలతో ఏ అక్కర్లతో వచ్చారో వారి అవసరాల అక్కర్లన్నీ కూడా ప్రభావ మీరు తీర్చి మహిమ తెచ్చుకోండి. అలాగే మా ప్రియులు జకరి గారిని, పద్మజ గారిని ప్రేమించి ఇచ్చిన మనవుడయ్యా అయా ప్రభా ఆశీర్వాడి ప్రార్థన చేస్తున్నా. ఆయన అమెరికాలో ఉన్నాడు. అయితే ప్రభా బిడ్డ యొక్క బర్త్డే సందర్భంగా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయా ప్రభా అయా అతని ప్రార్థనా సహాయం కోరారు. ఆ బిడ్డను ఆస్వాదించండి, జ్ఞానాత్మతో నింపండి, ఆరోగ్యవంతునిగా చేయండి, దీర్ఘాయుష్మంతునిగా చేయండి. అమెరికాలో ఉంటున్న బిడ్డలకు క్షేమం, కాపుదల, భద్రత ప్రభ దయచేసి మహిమ తెచ్చుకొనండి. అలాగే ప్రభ వారు ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని కూడా దీవించిన ఆయన అయా పరిశుద్ధపరచండి. అయా తండ్రి ప్రభ సిద్ధపరిచిన బిడ్డలకు రెట్టింపు దిగులు దాయిచ్చే, తిని వారందరికీ సమృద్ధి దాయిచ్చే, వడ్డిస్తున్న వారికి శుద్ధ మనసు దాయిచ్చి ఆశీర్వదించి వర్ధలచ్చని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రియులనైనా
అయా తండ్రి విజయబాబు గారిని, అలాగే ప్రభా పరిశుద్ధం టీచర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అయా తండ్రి ప్రభా మీ బిడలనైనా అయా ఏర్పాటు చేసినటువంటి సిద్ధపరిచిన వస్తువులను బట్టి స్తోత్రాలు, వాటిని దీవించి ఆశీర్వదించండి అయినా. అయ్యా వారి లేని లోట కుటుంబాలకు తీర్చండి అయ్యా. వారికి ప్రతిగానైనా వారి పిల్లలకు మీరు పిల్లలు అనుగ్రహించి ఆస్వాదించండి. మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. దీవెన దయచేయండి, గొప్ప ఆదరణ దయచేయండి అయ్యా. బలపరచండి డైమండ్ ఆంటీని, ఇందిరా ఆంటీని, ఆదమంకులు వారి కుటుంబాలను దీవించి నూతన కార్యాల పట్ల జరిగించండి. కృపాక్షేమాలు వారి వెంట ఉంచండి. మేలు చేసి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. మీ సంధి తోడుగా ఉంచి ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి సహాయం చేయమని, చేరి కూడి వచ్చిన మా పిల్లలందరికీ కూడా ఆశీర్వదించమని అయ్యా. మీ సంతో ఈ వారం అంతా జరుగుతున్న కార్యక్రమాల్లో తోడుగుండి క్రమముగా జరిగించమని, బలహీనని బిడ్డను ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచు అయ్యా. ఎత్తబడిన కానుకలు దీవించి సమృద్ధిగా మీ బిడ్డలకు దయచేసి, సమృద్ధి దయచేసి, పట్టజాలంతగా అనుగ్రహించి కానుక సేవార్థ వాడుకు యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కృప మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.